సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దైపోయింది. జిన్నారం, గుమ్మడిదల కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లన్నీ పూర్తిగా తడిసిపోయాయి. పంట కోసి నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీల కొరత, అధికారుల నిర్లక్ష్యంతో తమకు నష్టం వాటిల్లుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వానకు తడిచిపోతున్నాయి. కొనుక్కొచ్చుకొని ఎండ పోసుకున్న కవర్లు కూడా అక్కడ రాత్రి వర్షానికి చాలా ఇబ్బంది పడ్డారు. అన్నీ ఒడ్లన్నీ కింద పోయినాయి. లారీలు వస్తాయని వస్తలేవు. మరి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 20 రోజుల నుంచి అడ్డమికని కూలీలు దొరికొచ్చి ఒడ్లు ఎండపోసి మేము ఉప్పగొట్టి తడిచిపోయినా సంతులు నింపినాం. అన్ని రాత్రి వానకు అంతా తడిచిపోయినాయి. మాకు గోస అవుతుంది. ఒక్క రైతు వచ్చి ఎవరు వచ్చి నింపుకోపోయే అవకాశం లేదు. ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ పెద్ద మనుషులు కలెక్టర్ కానీ మమ్మల్ని దయచేసి ఒక గంట చూస్తే మీకు చాలా ధన్యవాదాలు చేస్తున్నాము. వచ్చి ఒక బార్ కంటనీగా చూసి ఈ మా నష్టపరిహారం ఏంది ఆలోచించండి సార్.